ప్రభునామ స్తోత్రములండి. మీ అందరికీ నా వందనాలు. అందరూ బాగున్నారండి? ఈనాటి వాక్య ధ్యానంలోనికి వెళ్ళే ముందు ప్రార్థన చేసుకుని ప్రారంభించుకుందామండి. ప్రార్థన. పరిశుద్ధమైన మా తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు అయినా మా జీవితంలో మరొక నూతన దినాన్ని అనుగ్రహించినందుకు వందనాలు చెల్లిస్తున్నాను నాయన. ఈ దినం మాకు ఆశీర్వాదకరంగా చేయండి. ఈ దినం మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని ధైర్యపరిచి బలపరిచి పోషించమని నాయన, మీ ఆత్మ చేత నడిపించమని మీకే వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం మా తండ్రి. ఆమేన్. మత్తయి సువార్త 25వ అధ్యాయం 13వ వచనాన్ని ధ్యానించుకుందామండి. ఆ దినమైనను గడి అయినను మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి. ఈ వాక్య భాగంలో మనం చూసినట్లయితే ఇక్కడ మత్తయి సువార్త 25:13లో మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు రెండవ రాకడకు, ఆయన యొక్క రాకడ కొరకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలని, మనందరము కూడా అప్రమితంగా ఉండాలని విశ్వాసులను హెచ్చరించటం ఇక్కడ మనకి కనబడుతుంది. ఇది 10 మంది కన్యకల ఉపమానం ముగింపుగా మనం చూడవచ్చు. ఇక్కడ 5 తెలివైన కన్యకలు మరి అలాగే సిద్ధంగా ఉండటము, 5 తెలివి తక్కువ వారు నూనె లేకపోవటం వల్ల విందులోనికి ప్రవేశించలేకపోయారు. కాబట్టి యేసు ప్రభు ఎప్పుడు వస్తాడో ఎవరికీ తెలియదు. కాబట్టి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలని వాక్యం చెప్తూ ఉంది. మనం చూసినట్లయితే ఈ వాక్య భాగంలో ప్రభువైన యేసుక్రీస్తు వారి రాకడ సమయం తెలియదని, కాబట్టి ప్రతి ఒక్కరూ మేల్కొని ఉండాలి అని, మెలకువ కలిగి ప్రార్థనా జీవితంతో ముందుకు కొనసాగాలని ఇక్కడ మనకి ఈ లేఖనం తెలియపరుస్తుంది. తెలివైన కన్యకల వలె మనం విశ్వాసము, మంచి పనులు, దేవుని వాక్యం ద్వారా మన ఆధ్యాత్మిక దీపాలను ఎల్లప్పుడూ కూడా వెలిగించుకునేవారుగా ఉండాలని దేవుని వాక్యం మనకి తెలియపరుస్తుంది. నూనె అనేది దేవుని ఆత్మను తెలియజేస్తుంది, ఆత్మకు సాదృశ్యంగా కనబడుతుంది. విశ్వాసము, ప్రేమ, మంచి పనులను సూచిస్తుందని ఈ యొక్క మరి దీని యొక్క ప్రాముఖ్యతను మనము చూడగలం. నూనె మరి దేవుని ఆత్మ విశ్వాసం, ప్రేమ, మంచి పనులను మరి తెలియపరుస్తున్నట్లుగా, సాదృశ్యంగా ఉన్నట్లుగా మనము ఈ వాక్యంలో చూడవచ్చు. ప్రతి వ్యక్తి తమ విశ్వాసాన్ని స్వయంగా సిద్ధం చేసుకోవాలి. ఇతరుల మంచి పనులు, విశ్వాసము మనకు సహాయము చేయవు. ఎవరి విశ్వాసం వారికే సహాయం చేస్తుంది. కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తి కూడా తన విశ్వాసాన్ని ఏం చేయాలంటే అభివృద్ధి చేసుకోవాలి. మరి విశ్వాసంలో స్థిరపడాలి. విశ్వాసంతో దేవుని వైపు చూడాలి. ఇతరుల యొక్క మంచి పనులు కానివ్వండి, ఇతరుల యొక్క విశ్వాసం కానివ్వండి, అవి మనకి ఏమాత్రము కూడా పనిచేయవని ఈ యొక్క వచనం ద్వారా మనం నేర్చుకుంటూ ఉన్నాం. జీవితము లేదా మరణం తర్వాత సిద్ధపడే అవకాశము లేనే లేదు. కాబట్టి మనం బ్రతికుండగానే, మనం జీవించుచుండగానే, మనం మరణం కాకముందే సిద్ధపడి దేవుని కొరకు ఎదురు చూడాలని వాక్యము మనకి తెలియపరుస్తుంది. సమయం పరిమితంగా ఉంది. మనం ఎప్పుడు మరణిస్తామో మనకు తెలియదు. కాబట్టి ఆ యొక్క జీవితం, మరణానికి ముందున్న జీవితంలోనే సిద్ధపడి ప్రభు కొరకు మనం సిద్ధపడి ఆయన రాకడ కొరకు ఎదురు చూడాలని ఈ లేఖనం మనకు తెలియపరుస్తుంది. ఈ వచనం ప్రభువైన యేసుక్రీస్తు రెండో రాకడ గురించి మనకి హెచ్చరిక చేస్తున్నట్లుగా ఉంది. ఇది ఎప్పుడైనా జరగవచ్చు. కాబట్టి ఎల్లప్పుడూ స్పిరిచువల్గా సిద్ధంగా ఉండాలి అని ఈ వాక్యము మనకి బోధిస్తుంది. కాబట్టి మనము విశ్వాసములో అభివృద్ధి చెంది స్థిరపడే వారంగా ఉండాలి. ఆధ్యాత్మికంగా మనం మన విశ్వాసాన్ని అభివృద్ధి పరచుకోవాలి. అలాగే మనం ప్రభు రాకడ కొరకు సిద్ధపడి ఎప్పుడు అంటే అప్పుడు మనము సిద్ధపడి స్పిరిచువల్గా ఆయన యొద్దకు చేరుకునే వారంగా ఉండాలని దేవుని లేఖనం మనకు హెచ్చరిక చేస్తుంది. అటువంటి కృప దేవుడు మనకి అనుగ్రహించునుగాక.
ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధమైన మా తండ్రి, మీ పాదములకు వందనం, స్తోత్రము నాయన. గొప్ప దేవుడు, సర్వశక్తిమంతుడు నాయన. ఈ దినం వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి మీ సన్నిధిలో నిలబెడుచున్నందుకు వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము మా తండ్రి. ఆమేన్.